దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరాన్ని బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశం కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమిస్తూ దేవుని అడుగుజాడలలో నడుస్తున్న ప్రతి బిడ్డను, అలాగే ఈ వాక్యము కొరకై దేవుని సన్నిధానంలో కూర్చున్న మిమ్మలను, మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభు నందు ప్రియమైన వారలారా, ఈ దినమున ప్రభు చెప్పమన్న ఒక సందేశం ఏమిటి అనగా, సజీవులు అని ఒక చిన్న బ్రాకెట్ ఓపెన్ చేయండి. అందులోపల ఒక మాట రాయండి, బ్రతికున్నవారు. సజీవులు అనంటే బ్రతికున్నవారు అని అర్థం. సజీవులు బ్రాకెట్లో బ్రతికున్నవారు అని రాసి బ్రాకెట్ను క్లోజ్ చేసి, తర్వాత సజీవులు దేవుని ఎడల ఎలా ఉండాలి. సజీవులు బ్రతికున్నవారు దేవుని ఎడల ఎలా ఉండాలి. ఒకసారి మనం లేఖనాల్లో నుంచి చూద్దాం. ఈరోజు చూస్తున్న ప్రతి మాటలో సజీవులు ఇలా ఉండాలి అంటే బ్రతికున్న వారు ఇలా ఉండాలి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూద్దాం. 22వ అధ్యాయము 33వ వచనము. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, మన దేవుడు ఎవరికి దేవుడట? చనిపోయిన వాళ్ళకు కాదు, లేకపోతే జంతువులకో పక్షులకో కాదు. నన్ను చాలా మంది ఇలాగే అడిగి కొంత బాధను అనుభవిస్తారు. ఏమంటారంటే, అన్నా మా ఎనుము ఈనింది, 4 రోజులైంది, పాలు ఇవ్వలే, ప్రార్థన చేయన్నా అంటారు. ఎవరు ఈనారట? ఎనుము ఈనిందట, పాలు ఇవ్వలేదట, ప్రార్థన చేయండి అని అంటారు. నేను ఎనుములకు దున్నపోతులకు ప్రార్థన చేసేవని కాదమ్మని వెంటనే మాట్లాడతాను. అది కాదన్నా, ఆ పాస్టర్ గారు ఇచ్చిన నూనె రాసుకుని, నూనె నువ్వు తాగినా సరే, నీ మీద పోసుకొని దాంట్లో నువ్వు పొరలాడినా సరే, దేవుడు మానవులకు, బ్రతికున్న వారికి దేవుడు. జంతువులకు మనకున్న వ్యత్యాసం ఏంటంటే, జంతువులకు శరీరం ఉంది, మనకు శరీరం ఉంది. జంతువులకు ప్రాణం ఉంది, మనకు ప్రాణం ఉంది. కానీ జంతువులకు లేనిది మనకున్నది ఏంటో తెలుసా? ఆత్మ. దేవుడు ఆత్మయే ఉన్నాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అందుకే ఆయనను ఆరాధించేవారు ఎలాగ ఆరాధించమన్నారు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించుడి అని అన్నాడు. కాబట్టి నేను నిర్మోహమాటంగా, ఎందుకంటే దాన్ని మరలా చెబితే పైపెచ్చు అది 3 రోజులకో 4 రోజులు మీకు తెలుసు. అప్పుడప్పుడు ఒక స్త్రీ ప్రసవించిన తర్వాత, తప్పుగా అనుకోమాకండి, ఒక స్త్రీ ప్రసవించిన తర్వాత పిల్లకు పాలు పట్టారా అనంటే ఇంకా పాలు పడలేదు, 2-3 రోజులైంది అంటారు. వైద్య శాస్త్రములో పాలు పడ్డానికి వైద్యం ఉంది, పాలు ఆగిపోవడానికి వైద్యం ఉంది. అలాగ వచ్చేసింది ఇప్పుడు. అంటే ఒక స్త్రీలోనే శరీరములో ఉన్నటువంటి అవయవాలలో బిడ్డకు కావలసిన పోషక విలువలు ఉపగడానికి కొంత టైం పడితే, దేవా నువ్వు దర్శించి సమృద్ధి అయినటువంటి పాలు నీవు, గర్భఫలం ఇచ్చిన దేవుడం నీవే కదా అని చెప్పడంలో అర్థం ఉంది. కానీ పశువుల కొరకు ఏంటండి ఇప్పుడు అలాగ నేర్పించి పెట్టారు సేవకులు. అమ్మా మీ గేదెకు బాగలేదా, ఇది పోయి రాయండి, ఇది పోయండి అని.
కానీ బైబిల్ ఏం చెప్తుంది అని మనం చూస్తున్నప్పుడు 22వ అధ్యాయము మత్తయి సువార్త 33లో అన్నాడు, ఆయన ఎవరికి దేవుడట? సజీవులకు దేవుడు. అందుకే భక్తులు కూడా ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారో తెలుసా? సజీవుల గురించి కొన్ని విషయాలు చెప్పక ముందుగా మాట మీకు చెప్తాను. భక్తులు ఏమని ప్రార్థన చేశారు అంటే 27వ కీర్తన, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి 27వ కీర్తన 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. సజీవుల దేశమున భక్తుడైన దావీదు ఏమని ప్రార్థన చేస్తాడో చూడండి. ఎంత మంచి ప్రార్థన ఉందో చూడండి ఇక్కడ. 27వ కీర్తన 13వ వచనం. సజీవుల దేశమున సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? ఏంటండి ఇది? ప్రశ్న చూడండి ఎలాగుందో. ఆయన అంటాడు, సజీవుల దేశములో నేను యెహోవా యొక్క దయను పొందుదునన్న నమ్మకమే నాకు లేకపోతే నేనేమవుదును? నిజమే కదా. సజీవులున్న దేశం భూమి కాదు, పరమునున్నటువంటి దేశం. ఒకవేళ మనం ఇప్పుడు నివసిస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా అని అనుకోవచ్చు, తప్పేం కాదు. కానీ ఆయన అంటాడు, ఈ దేశములో సజీవులు అంటే నా చుట్టూ బ్రతికున్న వారి మధ్య దేవుని దయ నాకు లేకపోతే నేను బ్రతికుండే ఏం లాభం? నేను బ్రతికున్నాను అని అంటే దేవుని దయ. ఉదయకాలం మేము వాకింగ్కి వెళ్ళి గ్రౌండ్లో వాకింగ్ చేస్తున్నప్పుడు ఒక బట్టల వ్యాపారి, ఆయన కూడా వాకింగ్ చేయడానికి వస్తాడు గ్రౌండ్లోకి. రాగానే నమస్తే సార్ అంటాడు. ఏదో మామూలుగా గ్రౌండ్లో ఒకరినొకరు పలకరించుకున్నట్లుగా హాయ్ అని చేతుకుని నుంచి నమస్తే సార్ అని అంటాడు. ఎందుకు అనంటే ఆయన అడిగాడు అనమాట, మీరు ఏం చేస్తారు ఏంటంటే, నేను ఒక దేవుని సేవకుని, నేను పాస్టర్గా పనిచేస్తున్నాను అన్నప్పటి నుంచి అన్యుడే, కానీ నమస్తే సార్ అని మాట్లాడుతూ ఉంటాడు. నేను కూడా నమస్తే అని బాగున్నారా అని అంటే దేవుని దయతో బాగున్నానండి అన్నాడు. అదేంటి దేవుని దయతో బాగుండడము అంటే ఆయన చెప్తున్నాడు, దేవుని దయ లేకపోతే ఎక్కడిది సార్ అని అంటూ 1-2 విషయాలు చెప్పాడు. ఒక ఆయన పాట పాడుతున్నాడు, 30 సంవత్సరాల వయసు, యవ్వనస్తుడు. అతను పాడుతున్నది సినిమా పాట ఏం కాదు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఒక మంచి గాయకుడు పాట పాడుతూ ఉన్నాడు. పాడుతున్న వ్యక్తి వేదిక మీదనే కుప్పకూలిపోయాడు. ఏమైందా? అతను హాస్పిటల్కి తీసుకుని వెళ్దామనంటే ఆ మీటింగ్కి వచ్చిన ఒక వైద్యుడు ఆగండి నేను చూస్తానని వచ్చి చూస్తే ఆయన పాట పాడుతూ ఉండగానే చనిపోయాడు. మంచి గాయకుడే, యవ్వనస్తుడే. ఆ మాట నేను ఆయనకు చెప్పాను, నిజమే అండి, దేవుని దయ లేకపోతే బ్రతకలేము అని నేను అన్నాను. దానికి ఆయన నాకు ఒక మాట చెప్పాడు, నిజమే సార్, నేను కూడా ఒప్పుకుంటాను. మొన్నటి దినాన వాళ్ళ ఊరిలో సంఘటన ఒకటి చెప్పాడు. మా ఊర్లో అండి భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉన్నారు కుటుంబంలో. భర్త డ్యూటీకి వెళ్ళడానికి అని చెప్పేసి బండి ఎక్కుతూ ఉంటే ఆయనను సాగనంపుదామంటారు కదా, అంటే పోయిరా పోండి అని ఎదురుగా వెళ్ళడానికి ఆమె వెళ్ళి ఆయనతో అనిందంట, జాగ్రత్త అండి పోయిరా అండి అని. ఆయన బండి మూవ్ అయ్యి ఈమె లోపలికి వెళ్తుంటే ఇంట్లోనికి ఆ తాపలు ఎక్కే కాడనే యవ్వనస్తురాలే ఉన్న ఫలంగా కుప్పకూలిపోయిందట. అతను ముందుకెళ్ళి వెనకలు ఉందా అని అద్దంలో మిర్రర్లో చూస్తే లేదు, లోపలికి వెళ్ళిందేమో అనుకున్నారు. కానీ ఆ రోడ్డు మీద పోతున్న వాళ్ళు చూశారు, ఆ పక్కింటి వాళ్ళు చూశారు. ఏమైందా అని చూస్తే చనిపోయింది. ఎన్నో వార్తలు ఇట్లాంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేయగలను ప్రియులారా, దావీదు అన్న మాటనే, సజీవుల దేశంలో దేవుని దయ లేకపోతే మనం కూడా ఈ లోకంలో లేం. మనం ఎంత మంచి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఉన్నా, మంచి ఆరోగ్యానికి అవసరమైన ఆహారం తింటూ ఉన్నా, శరీర వ్యాయామం ఉన్నా, జిమ్ముకి వెళ్ళినా, వాకింగ్ చేసినా, మరొకటి ఏం చేసినా దేవుని దయ లేకపోతే ఈ దేశంలో మనము లేదా సజీవులున్న దేశంలో మనము జీవించలేం. అందుకే కీర్తనకారుడు మరొక మాట అంటాడు చూడండి, 116వ కీర్తనలో అన్నాడు ఆ మాట. కీర్తనల గ్రంథము 116వ కీర్తన
9వ వచనాన్ని మనం చూద్దాం. నేను చెప్పే సజీవులున్న ప్రతి చోట దేశములలో సజీవులు అనే పదమే ఉంటుంది. సజీవులున్న దేశములలో సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. అద్భుతకరమైన మాట ప్రియులారా. మొదటిది దావీదు అన్నాడు, సజీవులున్న దేశములో దేవుని దయ లేకపోతే నేనేమైపోయేవాన్ని అని అన్నాడు. ఇప్పుడు దేవుడు మనల్ని సజీవంగా ఉంచాడట అంటే బ్రతికి ఉన్నాం. మనం ఎక్కడ కాలం గడపాలి? మళ్ళొకసారి 9వ వచనం, సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని యెహోవా సన్నిధిని నేను ఏం చేయాలి? కాలము గడుపుదును. కొద్దిసేపన్నా అండి, కొద్దిసేపన్న ప్రియులారా. వారంలో ఆదివారం నుంచి ఆదివారం వరకు దేవుని సన్నిధే లేదు చూడండి. నేను అందుకే ప్రార్థన చేయాలనుకున్నాను ప్రియులారా. ఇన్ని రోజులు నేను నా పరిచర్య కొరకు, ప్రయాణాల కొరకు, సేవా అభివృద్ధి కొరకు, అవసరతల కొరకు చేస్తున్నప్పుడు అనుకున్నాను, దేవా ప్రతి ప్రార్థన విని నువ్వు ముందుకు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు అని. ఇప్పుడు అనుకున్నాను, మీరు చూసారో లేదు ఇందాక ప్రార్థన చేసేటప్పుడు కూడా, నేను ఒకప్పుడు క్రైస్తవులు పండుగ క్రైస్తవులుగా ఉండేవాళ్ళు. అంటే ఎప్పుడు ఆరాధనలు లేవు, ఇంత విరివిగా ఆరాధనలు, మందిరాలు, ఇన్ని సౌకర్యాలు లేవు. కాబట్టి క్రిస్మస్కో, గుడ్ ఫ్రైడేకో, ఈస్టర్కో, జనవరి 1కో, అలాగే ఎప్పుడో ఒకసారి అలా టూకీగా, లేకపోతే పెళ్ళిళ్ళల్లోనో, దినాలలోనో, అదే జ్ఞాపకార్థ కూడికలలోనో, బర్త్డే ఫంక్షన్లలో అక్కడక్కడ కూడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రియులారా, యాంత్రికంగా ఆదివారం ఒక్క పూట ఆ 1:30-2 గంటల మందిరంలో కూర్చోవడమే కష్టతరం అయిపోయిన రోజులు. నేను అందుకే ప్రియులారా బాధపడి ప్రభు పాదాల చెంత ప్రార్థన చేస్తున్నది ఏంటంటే, ప్రభువా కొన్ని విషయాలు మనం చూస్తాం, ఎన్ని మేళ్ళు పొందుకున్నారండి. కుటుంబాలకు అవమానం కలక్కోకుండా, కుటుంబాలు రోడ్డు పాలు కాకుండా ఎన్ని మేలు చేశాడు దేవుడు. చేస్తూనే ఉన్నాడు, పోషిస్తూనే ఉన్నాడు, సంరక్షిస్తూనే ఉన్నాడు. ఒకప్పుడు మంచి ఇల్లులు లేవు, మనకు మంచి ఇల్లులు వచ్చాయా? గవర్నమెంట్ ద్వారా కాదు, దేవుడు మనకేదో 10 అంతో ఇంతో సహాయం చేసి మనం కూడా దేవా అప్పు అయినా తీర్చుకుంటాం లేని కొంచెం ఇల్లులు కట్టుకోవడానికి, ఒక ఇల్లు ఉంటే మరొక ఇల్లు సంపాదించుకోవడానికి, ఒక స్థలం ఉంటే మరొక స్థలం సంపాదించుకోవడానికి, ఒక పని పోతే ఇంకో పని చేసుకోవడానికి, ఒక ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం చేసుకోవడానికి ఎన్ని సౌకర్యాలు దేవుడు ఇస్తే ఏం చేయలేదట? యెహోవా సన్నిధిని ఏం గడపడం లేదు? కాలం గడపడంలా. ఎంత బాధాకరమో చూడండి. నేను ఎప్పుడు ఒక మాట అంటుంటాను, మనము ఆదివారం ప్రభుదినాన్ని ఒకటే కానుక పడతాం. ప్రతి కూడికలో కానుక పడితే ఓయంబా ఆయనకేమిలే, మనల్ని ప్రతి కూడికకు రమ్మంటాడు, వెళ్ళిన ప్రతిసారి మనం కానుకేయాలి కాబట్టి ఆయనకు లాభం కాబట్టి అనుకో ఒకవేళ ఆయనకు లాభం కాబట్టి ప్రార్థనకు రమ్మంటున్నాలే, కాబట్టి ఆదివారం ఒకటి పోతే చాలే అనుకోవచ్చు. మనం ప్రతి కూడిక ద్వారా ఆత్మీయముగా బలపరచబడుతూ దేవుని సన్నిధిలో కాలం గడిపే భాగ్యాన్ని దేవుడు ఇస్తూ ఉంటే, పైపెచ్చు జీవాన్ని ఇచ్చి బ్రతికిస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో కాలం గడపక ఈ సమయం అయ్యే కొద్దీ మీరు నేనే ఒకవేళ ఇప్పుడు ఉన్న పలంగా ఏ ఇండ్లకైనా వెళ్తే, ఒకవేళ ఏ ఇంటికైనా వెళ్తే వాళ్ళ ఇండ్లలో గృహ కూడికలు ఏం జరుగుతూ ఉండవు, ప్రార్థనలు ఏం జరుగుతూ ఉండవు. వ్యర్థంగానండి సమయాన్ని పోగొట్టుకుంటూ. కానీ దావీదు అంటాడు, నన్ను సజీవంగా పెట్టావు, నీ సన్నిధి నేను కాలం గడపాలి కదా ప్రభువా. ఇదే మాట అంటాడు చూడండి 142వ కీర్తనలో. ఇంకా నేను అంశ భాగంలోనికి వెళ్ళలేదు. 142వ కీర్తన 5వ వచనం ఒకసారి చూద్దామా? 142వ కీర్తన 5వ వచనము, దైవ ధ్యానము దావీదు చేసిన ప్రార్థన గుహలోనున్నప్పుడు, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, నా ఆశ్రయదుర్గము నీవే. సజీవులున్న భూమి మీద, మాట చూడండి, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. దావీదు అంటున్నాడండి, సజీవులున్న భూమి మీద
నాకు ఆస్తి ఏంటో తెలుసా ప్రభువా? నీవే ప్రభువా. నిజమండి, ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మనం సంపాదించుకున్న ఆస్తిపాస్తులు ఏవి మనం వెంటరావు. బ్రతికుండగా మనం సంపాదించుకున్న ప్రభువు మాత్రం మనం కళ్ళు మూసినా మనతోనే ఉంటాడు, మట్టిలో సమాధి చేసినా మనతో ఉంటాడు. ఒక దినాన ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు మహిమాన్వితుడైన దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సజీవంగా ఆయన సన్నిధికి లేపుతాడు. అందుకంటున్నాడు దావీదు, సజీవులున్న భూమి మీద నా ఆస్తి నీవు ప్రభువా. నిజమే కదండి. సుందరమైన దేవాలయాలున్నా మన భారతదేశంలోనే మన ప్రక్క రాష్ట్రమైన తెలంగాణలో కొద్ది కాలం క్రితం ఒక మందిరం కట్టారు. ఎంత అయిండొచ్చు మందిరానికి అని అంటే 150 కోట్లతో మందిరం కట్టారు. 150 లక్షలు కాదు, 150 కోట్లతో. మొన్న నేను గడిచిన దినాల్లో భీమవరం వెళ్ళాను, సువార్త పని నిమిత్తమే వెళ్ళినప్పుడు నన్ను ఆ ఇంటి వారు ఒక మందిరానికి పిలుచుకెళ్లారు. అయ్యా మా మందిరం చూదురండి అని పిలుచుకెళ్లారు. కారులో తీసుకెళ్ళి దించితే ఎంత అయింది ఈ మందిరానికంటే 25 కోట్లు అయిందయ్యా, ఇప్పుడు ఇంకా 2-3 కోట్లు కావాలి, ఏసీ ఫిట్ చేయాలి మందిరం లోపలంతా అన్నారు. అంటే ఒక 30 కోట్ల మందిరం. మందిరాలకు అవధులు లేవు. అందులో ఉన్నటువంటి సభ్యులు సహకారాన్ని బట్టి కోట్లు పెట్టి కడుతున్నారు. కానీ ఏ మందిరము పరలోకానికి ఎత్తబడుతుందా? ఎత్తబడదు. మనం ఇంత చక్కగా కట్టుకున్న మన మందిరం ఎవరిది? కానీ జీవము గల దేవుని మందిరమైన ఈ మందిరం ఎత్తబడుతుంది. అందుకే ఈ మందిరానికి ఆస్తి ఏంటి అంటే ప్రభువే ప్రియులారా. కాబట్టి ఇప్పుడు మనం సజీవులుగా ఉన్నాం, బ్రతికి ఉన్నాం. దేవుని ఎడల ఎలాగుండాలి? బ్రతికిలోనే ఎలాగో వెళ్ళిపోయారు పాపం, వాళ్ళ కాలం అయిపోయింది. ప్రభు ఉండి వెళ్ళిపోయారో, ప్రభు లేక వెళ్ళిపోయారో, ఏదో జరిగిపోయింది. కానీ మనం బ్రతికి ఉన్నాం. మనం సజీవులమైన మనం దేవుని ఎడల మన వైఖరి ఎలా ఉండాలి? అదే కదా మన సబ్జెక్టు. రండి మొదటి విషయానికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 4వ వచనము. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. చాలు. దేవుని బిడ్డలారా, ప్రియమైన వారిలారా, దేవుడు మనల్ని జీవముతో నిలిపాడు. అంటే బ్రతికే భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో మనకన్నా గనులు, అందచందములు కలిగిన వారు, ఆస్తి ఐశ్వర్యములు ఉన్నవారు, సకల భాగ్యాలు అనుభవించగలిగిన వనరులు వసతులు ఉన్నవారు ఈరోజు భూమి మీద లేరు. కానీ మనం సజీవంగా ఉన్నాం. ఏం చేయాలి మనం? ఆయన అన్నాడు, సజీవులమైన మనమట దేవుని హత్తుకోవాలట. మొదటిది, సజీవులైన వారు ఏం చేయాలి? దేవుని హత్తుకోవాలి. దేన్ని ఎత్తుకుంటున్నారు? టీవీని హత్తుకునే వాళ్ళు కొందరు. ఎందుకంటే సాయంత్రం అయ్యేసరికి సీరియళ్ళు, ఉదయం అయ్యేసరికి న్యూసు, మధ్యలో సినిమాలు. నేను అనుకున్నానండి ఉదయకాలము కొంత న్యూస్ చూస్తూ ఉండి అనుకున్నాను, ప్రభు పాదాల చెంత, అపవాది ఎంత కుయుక్తిపరుడండి. ఒకప్పుడు సినిమా హాల్కి వెళ్ళిపోయేవారు. అంటే ఇంటి దగ్గర రెడీ పడి, ఇంటికి బీగాలేసి, హాల్ దగ్గరికి ఒక 15-20 నిమిషాలు ముందే వెళ్ళి బుకింగ్లో టికెట్లు కొని అబ్బో సినిమా చూసి ఏ మధ్యరాత్రికో ఇంటికి వచ్చేవాళ్ళు. అపవాది అనుకున్నాడు, కష్టమైపోతుంది, వీళ్ళని నా వశం చేసుకోవడం చాలా కష్టమైపోతుంది, రోజు సినిమా చూడలేరు, ఎట్లయితే రోజు చూసి పాడైపోలేరు అని చెప్పేసి కొన్ని దినాలకు యాంటీనా టెలివిజన్స్ వచ్చాయి. అవి కూడా ఎలాగంటే పైకెక్కి అన్ని రెక్కలు ఉంటే దాన్ని అప్పుడప్పుడు గాలికి కదిలింది అనుకోండి, లోపల టీవీ రాదు, దూరదర్శన్. అందుకే ఏం చేసేవాళ్ళు, పైకి ఒకడెక్కి తలుపు దగ్గర ఒకటి నిలబడుకొని తిప్పు 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 అంటుంటే వాడ రెక్కలు తిప్పుతుంటే వచ్చింది ఆపే అని అంటాను. ఆ దూరదర్శన్లో కూడా ఏం జరిగేదంటే వారానికి ఒక్కరోజే వచ్చేది సినిమా.
మేము హాస్టల్ ఉండి చూసేవాళ్ళం కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడు ఇది 89 మాట, ఇప్పుడు కాదు. కాబట్టి అపవాది ఏం చేశాడంటే, సరేలే నెలకొక్కరోజు సినిమాకి వచ్చే వాళ్ళను కనీసం వారానికి ఒక్కరోజన్నా రానిచ్చి, అందరూ పల్లెల్లో ఉన్నవాళ్ళు, పట్టణాల్లో ఉన్నవాళ్ళు, అప్పుడు ఇన్ని టీవీలు లేవు, ఇంటింటికి కలర్ టీవీలు ఇవన్నీ ఏం లేవు. ఎక్కడో ఒక చోట ఊర్లో ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉందంటే అబ్బో వాళ్ళు గొప్ప సహకారులు. కాబట్టి ఊరంతా వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఆ ఇంటోళ్ళు కదలడానికి మెదలడానికి స్థలం లేకుండా తలుపు దగ్గర దాకా కూర్చునేవాళ్ళు. చూశాడు అపవాది, అరే రే ఇట్లయితే ఆ ఇంట్లో ఒక రోజు టీవీ పెడతారు పెట్టరు. టీవీ పెట్టకపోతే ఇంటి ముందరే తిరుగుతాండ్రు, గురకా తిరిగినట్టు ఆ పక్క ఈ పక్క. ఎందుకు? వీళ్ళు టీవీగా పెట్టలేదే అని. వాళ్ళు టీవీ పెట్టాడంటే ఒకడు పోయి టీవీ కాడికి వచ్చింటే ఇటు పోయి మొత్తం వీధంతా చెప్పేవాడు, వాళ్ళు టీవీ పెట్టినారు, రాండి మొత్తం పరిగెత్తొచ్చేవాళ్ళు. చూశాడు అపవాది, ఇట్లా కూడా లాభం లేదే, ఇంకా కొంచెం ఏదో చేయాలని శాటిలైట్ కనెక్షన్ నుంచి ఇంటింటికి టీవీలు సరఫరా అయిపోయి, ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఎలక్షన్లలో నాయకులు టీవీలు పంచారు తమిళనాడులో. ఆ టీవీలన్నీ కుప్పలు తెప్పలు వచ్చాయి, భారతదేశం అంతా వ్యాప్తి చెందే, ఆంధ్రప్రదేశ్ అంతా వచ్చి 1000 రూపాయలకు 2000కు 3000కు సెకండ్ హ్యాండ్ టీవీలు కలర్ కొనేశారు. కొంటే ఎట్లా? తర్వాత డిష్ అయింది. డిష్ నుంచి సన్ డైరెక్ట్ అని, టాటా అని, పాటా అని, బాటా అని, అబ్బో ఎన్నో వచ్చా. అన్నీ వచ్చి ఇంట్లోకి వచ్చా. ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు కూడా సినిమా సౌకర్యం లేదు. వీళ్ళేం చేసేవాళ్ళంటే ఒక సీడీ ప్లేయర్ కొని పోయేసి సీడీ తెచ్చుకొని ఎంచక్క మంచి బుద్ధిమంతుల మాదిరి టీవీలు వాకిళ్ళన్నీ వేసుకొని చూస్తూ ఉంటారు. అంత భయపడాల్సిన పని లేదు, వాకిళ్ళన్నీ తెరిచి సైతం చూసేయండి అని చెప్పేసి మరికొంచెం విచ్చలవిడిగా వచ్చా. ఇవన్నీ సాతాను ప్లాన్లు అండి. అప్పుడు వాడు అనుకున్నాడు, ఇలాగైనా కూడా అమ్మగారు ఒకరే చూస్తారు, అయ్యగారు చూడరే, లేదా అమ్మగారు స్కూల్లో ఉంటుంది లీజర్ టైంలో చూడరే అని చెప్పేసి లాస్ట్గా కనెక్షన్ ఎక్కడ చేశా? సెల్ ఫోన్కు చేశా. ఇప్పుడు చూడండి, రైల్లో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా, లాస్ట్గా టాయిలెట్లో కూర్చున్నా. నిజమే. ఎందుకంటే కొంతమంది పిచ్చి ఏంటో తెలుసా? ఇప్పుడు వాడు క్రికెట్ ఆడుతున్నాడు, 4 కొట్టినాడో 6 కొట్టినాడో, తీసుకొని పోదారా టాయిలెట్లోకి. చూసుకో, కంపు అయిపోయింది జీవితాలన్నీ. కానీ దేవుడు అంటున్నాడు, హత్తుకోవలసింది మీకు జీవం ఇచ్చిన దేవుడనైనా నన్ను. అవును ప్రియులారా, దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. మీకు ఒక మాట చెప్పమంటారా? చిన్న బిడ్డకు నువ్వు పాలు తాపినా, బొమ్మలు ఇచ్చినా, ఏమి ఇచ్చినా ఆ పసిబిడ్డ మనస్తత్వం ఏంటంటే అమ్మను హత్తుకొని ఉండాలి. అందుకే అప్పుడప్పుడు తల్లులు ఎప్పుడు కరుసుకుంటావే పా అని అంటారు. చూడండి, పా అని అంటారు. పాని దొబ్బినా సరే ఆ బిడ్డ మాత్రం తల్లి దగ్గరికి వస్తుంది. పసిబిడ్డకు తెలిసింది నన్ను ఆదరించగలిగిన తల్లివి నీవే అని. ఎదిగి వయసు వచ్చి మంచి చెడులు వివేచించే జ్ఞానం కలిగిన వాళ్లకు దేవుణ్ణి హత్తుకోవాలని తెలియడంలే. రోమభక్తుడు అంటే అపోస్తులుడైన పౌలు ఏమన్నాడో తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మంచి మాట అన్నాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తున్నాం. 9వ వచనాన్ని, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చూసారా ప్రియులారా? చెడ్డదానిని నసహించుకొని మంచి దానిని ఏం చేయాలి? హత్తుకోవాలి ప్రియులారా. అక్కడ ఏమన్నాడు? సజీవులమైన మేము సర్వాధికారి అయిన దేవుడమైన నిన్ను హత్తుకోవాలి. పౌలు అంటున్నాడు, చెడ్డదానిని నసహించుకోండి. కొంతమంది ఎంతగా అడిక్ట్ అయిపోతారంటే ఒకటి ఆలోచన చేయండి. బస్సులో వస్తున్న వాక్యం వినేవాళ్ళు, కారులో వస్తున్న వాక్యం వినేవాళ్ళు, ఇంట్లో ఉన్న వాక్యం వినేవాళ్ళు లేరు. ఇప్పుడు బస్సులో వస్తున్న ఫోన్ చూసుకుంటూ క్రికెట్ చూసేవాళ్ళు. వాడు ఎన్ని కొడితే ఈయనకి వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి చెప్పండి. నష్టం వదిలేండి, లాభం ఏంటో చెప్పండి. ఉన్నాయా లాభాలు ఏమన్నా? ధోని 100 కాకుంటే 200 కొట్టాడు. తెల్లవారుదులు నిద్ర మేలుకొని చూసాం. తెల్లవారుదులు చూశాడు ఈయన కూడా పంపించండి గిఫ్ట్. పంపిస్తారా?
సినిమా హీరో తెల్లవారుదులు ఎగిరాడు, ఏమన్నా లాభమా? లాభం లేదు ప్రియులారా. సేవకు రాకముందు క్రికెట్ అంటే తెగ పిచ్చి నాకు. అంత మాత్రమే కాదు, కొన్నిసార్లు పల్లెలో ఉన్నాను. ఇప్పటికి కూడా సంతకోవూరు అనే ఒక పల్లెలో ఉండేవాడిని. కొంతకాలం అక్కడ ఒక పని నేర్చుకోవాలని చెప్పేసి ఉన్నాను. ఆ ఊర్లో మీరు నమ్మండి, నిజమే చెప్తున్నాను ప్రియులారా, మా పిల్లలు ఉన్నారు, కావాలంటే అడగండి. ఇంటికి వచ్చేవాళ్ళు, టౌన్లో ఆ పల్లెలో ఉన్నటువంటి వాళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళు, రూబేన్ నువ్వు రా ఆడదాం అని. ఏమి అని అంటే అంత మంచి ప్లేయర్ అన్నమాట. మనం గ్రౌండ్లోకి దిగాము అని చెప్పేసి అంటే ఆ పక్కన పరుగులే, అట్లా ఉన్న రోజులు ఉన్నాయి. కాబట్టి మేము కూడా బాగా పిచ్చి ఉండే, కానీ దినదినానికి ఆ పిచ్చి హత్తుకునేటట్టుగా దేవుని వాక్యం ఆడాలి నేర్పించాడు. దేవుడు అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. క్రికెట్ 24 గంటలు చూసేవాడు ధన్యుడా? ఏంలా. సినిమా 24 గంటలు చూసేవాడు ధన్యుడా? ఏంలా. నేను అడిగినాన ఓటు వేయడానికి వెళ్ళాం. మీరు ఎంతమంది చూశారో లేదో నాకు తెలియదు. ఓటు వేయడానికంటే నిన్న కాదు, గడిచిన దినాల్లో ఓటు వేయడానికి వెళ్తే వాళ్ళ అమ్మమ్మ మనవరాలను ఎత్తుకొని వచ్చింది. మనవరాలను ఎత్తుకొని వచ్చిన తర్వాత ఎంతసేపు అని ఎత్తుకొని లైన్లో నిలబడుతుంది? ఆడ ముసలోళ్ళకని కొన్ని కుర్చీలు వేశారు. ఒక ఆమె లేచి లైన్ వచ్చిందని ముందుకు పోగానే కుర్చీ ఖాళీ అయింది. ఈ మనవరాలను తెచ్చి కుర్చీ మీద కూర్చోబెట్టి, కూర్చోబెట్టిన తర్వాత, అమ్మ నేను ఆడే ఉన్నాను. ఆ పాప అడగదు, నువ్వు ఆడుండావా అమ్మమ్మ ఏడున్నావు అని. ఎందుకు అడగదు అని అంటే ఆ పాప చేతిలో ఒక ఫోన్ పెట్టింది. అయిపోయింది. ఇంకా ఆ పిల్ల ఎలా చూస్తుందో తెలుసా? దాదాపు 45 సంవత్సరాలు పైబడి వచ్చేసాయి. నేను కూడా ఫోన్ ఎప్పుడన్నా చూడాలంటే ఇట్లా చూస్తా. ఆ పిల్ల గుడ్డి చూసాడు చూస్తుంది. ఎంత పిల్ల మహా అంటే సంవత్సరం 2 నెలలు 3 నెలలు ఉంటాయి. ఇట్లా చూస్తుంది. ఏమట్ట చూస్తుందంటే ఆ పిల్ల ఎన్ని రోజుల నుంచి అలాగ ఫోన్ వాళ్ళు ఇస్తుంటే చూస్తున్నారో. పాపం ఆ పిల్ల ఏమైపోయిందంటే ఒక్కసారిగా ఇలాగైపోయింది. ఈలోపు మా వెనకలో ఒక ఉంది. చూడు ఆ పిల్లకి ఫోన్ ఇచ్చారు అని నేను ఆయమ మాట్లాడుకుంటా అంటే ఆయవ అనింది, నాయన మొన్న కూడా ఇట్లనే. ఇప్పుడు తల్లిదండ్రులు అంతా ఏమైపోయారంటే వాళ్ళ పనులు జరగాలని ఫోన్లు చేతిలో పెడుతున్నారు, వాళ్ళకు అడ్డం రాకూడదని ఫోన్లు చేతిలో పెడుతున్నారు. మొన్నటి దినాన మా వీధిలో ఒక అమ్మాయి ఇలాగే ఫోన్ పట్టుకొని చూసి ఆ అమ్మాయికి ఫిట్స్ వచ్చేసాయి. ఇక్కడ కాక వేలూరు సిఎంసికి వెళ్ళి ఇప్పటికి 3 నెలలైందయ్యా వేలూరు ఇల్లు తిరుగుతూ ఉన్నారు. ఆ పాపకు ఇంకా మెంటల్ కండిషన్లోంచి దారిలోకి రాలే బాబు అని ముస్లాం చెప్తోంది. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.